ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలంగా కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు అని దేవుని వాక్యము సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. యేసు ప్రభువారు లేకుండా ఈ సృష్టి లేదని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయన మూలంగా సమస్తం కలిగింది. ఆయన పంచభూతాలను సృజించాడు. కాబట్టి ఆయన లేకుండా ఈ సృష్టి లేదు. ఆయనే సృష్టికి ఆధారము, సృష్టికి మూలము. ఆయన జీవ ప్రదాత అని దేవుని వాక్యము చెప్తా ఉంది. కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. మరి యేసు ప్రభువు లేకుండా భూమి లేదు, ఆకాశం లేదు, పంచభూతాలు కూడా ఏమీ లేవు. కాబట్టి ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శక్తిని, ఆయన బలాన్ని మనం తప్పకుండా మర్చిపోకూడదు. ఆమేన్.